హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డిఫరెంట్గా ఉప్పు చేపను ట్రై చేస్తాను. ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఉప్పు చేపల్ని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని. అందులో కొద్దిగా ఆయిల్ వేసి పోపులు వేసి కొద్దిసేపు ఫ్రై చేశాను. నెక్స్ట్ పోపులు బాగా ఫ్రై అయ్యాక కట్ చేసిన ఆనియన్ ఎండుమిర్చిని కూడా వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేశాను. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి మరి కొద్దిసేపు ఫ్రై చేశాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. కేరళ స్టైల్లో చేశాను. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీలో ఎంతమంది ఉప్పు చేప లవర్స్ ఉన్నారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆనియన్ ఫ్రై అయ్యాక అందులోకి కట్ చేసిన ఒక పెద్ద టమోటాను వేసి కలుపుకోవాలి. టమోటా మగ్గిపోవడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఉప్పు చేపలో సాల్ట్ వేసే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ సాల్ట్ వేయకూడదు. ఇందులో మరి ఉప్పుగా అయిపోతుంది కర్రీ. టమోటా మగ్గేటట్టు ఉప్పు వేసుకోండి లైట్గా, గ్రేవీకి తగ్గట్టు. మూత పెట్టి 1 minute కుక్ అయితే టమోటా మొత్తం మగ్గిపోతుంది. గరిటెతో మొత్తం స్మాష్ చేసుకొని అందులోకి ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీనెస్ తగ్గట్టు కారము, పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అవి మంచిగా మిక్స్ అయిన తర్వాత ఉప్పు చేపల్ని కడిగి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని 1 minute కొంతసేపు మగ్గించండి. 1 minute తర్వాత అందులోకి ఇప్పుడు కొబ్బరి పాలను వేసుకోండి వాటర్కి బదులుగా. ఈ కొబ్బరి పాలతోనే టేస్ట్ చాలా బాగుంటుందండి. గ్రేవీ చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు చేపకి డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది. మూత పెట్టి ఒక 2 విజిల్స్ వేయించుకున్నాను. వేయించుకొని స్టీమ్ అంతా అయిపోయాక తీసేసి లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక 2 minutes రెస్ట్ ఇచ్చి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే ఉప్పు చేప కర్రీ రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.